ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవ ఉత్సవంలో ఆది దంపతుల దివ్యానుగ్రహం. తిరుపతి కపిలతీర్థంలో భక్తుల ఆధ్యాత్మిక తన్మయత్వం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పెద్ద సేవ. దేవదేవుల దర్శనంతో పులకితులైన భక్తజనం. శ్రీ మృత్యుంజయ స్వామివారికి ఘనంగా అభిషేకోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించిన శ్రీకాళహస్తి క్షేత్రం. సృష్టికి అందం సుగంధభరిత కుసుమాలు. దైవార్చిత పుష్పాలతో టీటీడీ కళాకృతులు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసలితున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు ఊంజల సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా జరిపి హారతులు అందజేశారు. సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో చతుర్వేద హవన పూర్వక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం వేదోక్తంగా కొనసాగుతోంది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ మహాక్రతువులో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ప్రత్యేక అలంకరణలతో యాగమండపంలో వేంచెపు చేశారు. అర్చకులు, ఋత్విక్కులు వైదిక పూజల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞ క్రతువును నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వరాహ నృసింహుని కృపకు పాత్రులయ్యారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం శ్రీ మృత్యుంజయ స్వామి అభిషేకోత్సవంతో ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఫాల్గుణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పార్వతీనందనుడైన వినాయక స్వామివారికి, మృత్యుంజయ స్వామివారికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. మృత్యుంజయునికి నూతన వస్త్రం, విభూది, గంధం, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన పెద్ద సేవ ఉత్సవంలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారు, అనంత పద్మనాభ స్వామి, సీతారామచంద్ర స్వామివార్లను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి
పుష్పశోభితంగా తీర్చిదిద్దిన వాహనాలపై వేంచేపు చేశారు. ఆలయ వీధుల్లో నిర్వహించిన పెద్ద సేవలో దేవదేవుల దర్శనం చేసుకుని భక్తులు తరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం గాయత్రి నగర్లో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజున ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి స్నపన తిరుమంజన సేవను జరిపారు. పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది సుగంధ పరిమళాలతో స్వామివారికి నిర్వహించిన స్నపనాభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. నరసింహావతార కథా పరమానంద సుధా. అనంతరం భక్తవత్సలుడైన స్వామివారికి వర్ణశోభిత పూలమాలలు, ఆభరణాలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. సాగర తీరం పరమేశ్వరుడి ఓంకార నాదంతో ప్రతిధ్వనించింది. విశాఖపట్నంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన్న సోమవారం సందర్భంగా అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై పాలు, పెరుగు, పంచామృతాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేక సేవను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారిని చందన లేపనం, పుష్పాలతో అలంకరించి బిల్వదలార్చన జరిపారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నెల్లూరు నగరం పుష్ప సౌగంధాలతో ఉత్సవ కాంతులను వెదజల్లింది. సింహపురి వాసుల ఇష్టదైవం తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరంగనాథ స్వామివారిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు వైదిక పూజలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల వర్ణమయ సుగంధభరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల 52వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ముంబైలోని సింగానియా స్కూల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను టీటీడీ అందిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలను తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తోందని, తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తమోత్తమమైన పౌరులుగా ఎదిగేలా విద్యను అభ్యసించాలని అభిలషించారు. టీటీడీ డీఈఓ ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. నిజంగా మన కాలేజ్ డే ఫంక్షన్స్లో ఇంతమంది పేరెంట్స్ను, ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ కూడా ఉన్నారు, ఎడ్యుకేషన్ లేనటువంటి పేరెంట్స్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు. ఇంతమంది పేరెంట్స్ ఇక్కడికి రావడము నిజంగా అది మనకి ఈ స్కూలుకు ఒక స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలంటే స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ ఉండాలి. వాటాదారులు అంటాం, అంటే టీటీడీ మేనేజ్మెంట్,
of course it is very strong management, then faculty, total principal or HM and faculty, parents, old students and present students. ఈ టోటల్ ఈ 5 స్టేక్ హోల్డర్స్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మనకు ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానీ ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. సో నౌ ఐ అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈఓ గారి తరఫున, మన చైర్మన్ గారి తరఫున నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ కోఆపరేషన్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ. రేమాండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ రేవతి శ్రీనివాసన్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా సామాజిక బాధ్యతగా విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తున్నామని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత చదువుతున్న విద్యార్థులకు సహకారం అందించడం ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం సురేంద్రబాబు, అకాడమిక్ ఇన్ఛార్జ్ వి రంగాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయిగొల్పే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరంగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నెలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు చిన్న విరామం.
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని చారిత్రక దేవాలయం స్వయంభూ శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేక సేవ ఘనంగా జరిగింది. స్వామివారు ఈ ఆలయంలో స్వయంభూగా వేంచేసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ముందుగా భక్తులు నవగ్రహారాధనలో పాల్గొన్నారు. ఆపై సంకల్ప పూజలతో గర్భాలయంలోని శ్రీ దుర్గేశ్వరుని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి ఆరాధనలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. పాల్గొన మాసం సోమవారం శుభవేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని శ్రీ ఉమారామలింగేశ్వరుని సన్నిధి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. స్వామివారికి అర్చకులు మంత్రోచ్చరణల నడుమ సభక్తిపూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు చేసి ఆరాధనను పూర్తి చేశారు. భక్తులు శ్రీ ఉమారామలింగేశ్వరుని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విశాఖపట్నంలోని అస్సాం గార్డెన్స్లో వెంచేసిన శ్రీ శివరామకృష్ణ ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన సోమవారాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని ముక్కంటికి అర్చకులు సంకల్ప ప్రార్థనలతో షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత పుష్పాలతో నేత్రపర్వంగా అభిషేక సేవను నిర్వహించారు. మారేడు దళాలతో అర్చించి హారతులు అందజేశారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ అంకాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఉపాలయంలో వేంచేసిన పరమేశ్వరునికి ముందుగా పూజలు చేశారు. ఆపై అంకాలమ్మ తల్లి సన్నిధిలో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఏటా ఉగాదికి ముందు అమ్మవారికి జాతర చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పలు రకాల వర్ణమయ పుష్పమాలలు, స్వర్ణశోభిత ఆభరణాలతో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కుంకుమార్చన, పుష్పార్చనలతో సేవించి నగరోత్సవం నిర్వహించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలంలో శ్రీ శంకరలింగేశ్వరుని జాతర వేడుకగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని సమస్తాపూర్, కర్ణాటక రాష్ట్రంలోని ఇడ్లూరు గ్రామాలకు సరిహద్దు ప్రాంతంలో బోళా శంకరుడు నెలవైన ఆలయమే శ్రీ శంకరలింగేశ్వర క్షేత్రం. స్వామివారి జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం కోలాహలంగా జరిగింది. ముందుగా పుష్పమాలలతో శ్రీ శంకరలింగేశ్వరుడి సుందరమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలను నిర్వహించారు. అనంతరం పార్వతీ సమేతంగా స్వామివారికి ఆలయ వీధుల్లో రథోత్సవం ఘనంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జయ జయ శంకర నామస్మరణలు చేస్తూ రథోత్సవంలో పాలు పంచుకున్నారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మ జన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది.
అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.